కృషి చేస్తామని సభాముఖంగా మనవి చేస్తూ 2026-27 బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం కూర్చోండి ప్లీజ్ కూర్చోండి, ఒక నిమిషం కూర్చోండి. ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయానికి మన సభకు వచ్చినటువంటి సీఎం రమేష్ గారు ఎంపీ గారు, నందిమాల ప్రసాద్ గారు, రావు కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు, అలాగే బీటెక్ రవి గారు, మల్లికార్జున రెడ్డి గారు వచ్చారు. ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలండి సభ ముగించే ముందు. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి సార్. మీ సలహా మేరకు ఒక కార్యక్రమం టేకప్ చేసాం. అంటే ఈ సభకి చదువుకున్న పిల్లల్ని, స్కూల్ పిల్లలందరినీ పిలిపించాలని చెప్పి గతంలో మీకు సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మేము డిజైన్ చేసాం సార్. మన లోకేష్ గారు అంతా కూర్చొని డిజైన్ చేసాం. ఇప్పటికీ నాకు వచ్చిన అప్లికేషన్ మేము కాల్ ఫర్ చేసాం అన్ని స్కూల్స్కి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ చేయమని. ఇప్పటికి మాకు సుమారు 150 స్కూల్స్ నుంచి మా పిల్లలు వస్తారని చెప్పి రిక్వెస్ట్ లెటర్స్ వచ్చాయి. మేము స్టార్ట్ చేసాం 11, 12, 13, 14 తారీఖు చూస్తే ఇప్పటికీ 22 స్కూల్స్ నుంచి వచ్చారు సార్. ఈ రోజుకి 798 మంది వచ్చారు సార్. 798 మంది పిల్లలు వచ్చారు. రోజు వస్తున్నారు, కూర్చున్నారు. ఒక్కొక్క స్కూల్కి 20 హాఫ్ అన్ అవర్ మినిట్స్ టైం ఇచ్చాం అందరికీ. ఇంకా మనకి రావాల్సింది 128 స్కూల్స్ నుంచి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి సార్. ఈ సభ ముగించే లోపల వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా చూసే అవకాశం ఇస్తున్నాం సార్. నేను ఆ పిల్లలతో అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను సార్. నేను మాట్లాడితే ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు చదువుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు మాకు తెలియదు కానండి, ఈ సభ చూసిన తర్వాత మాకు కూడా సభలోకి రావాలన్న ఆలోచన ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం సార్, మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ సలహా మేరకు చేస్తున్నాం, ఇది పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను సార్. ప్రతిపక్ష నాయకుడు ఉంటే బాగుండు, కొంచెం వాళ్ళు చూసా. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సాధారణ బడ్జెట్, వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 17, 18 తేదీలో అంటే రాబోయే మంగళవారం, బుధవారంలో సాధారణ బడ్జెట్పై విస్తృతంగా చర్చ జరుగుతుంది. చర్చకు సన్నద్ధం కావడానికి బడ్జెట్ ప్రతిపాదన మీరందరూ కుల్లసంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఫిబ్రవరి 15, 16 తేదీలో సమావేశాలకు విరామం ఇస్తున్నాం. 15, 16 విరామం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకొని బడ్జెట్పై పూర్తి అవగాహనతో ఈ చర్చలో పాల్గొనవలసిందిగా కోరుతున్నానండి. అదేవిధంగా ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి మంగళవారం అంటే 17 ఫిబ్రవరి 2027 తారీఖు ఉదయం 9 గంటలకి మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జలాలను విజయవంతంగా ఎత్తిపోతల చేసి రాయలసీమలో నీటి లభ్యతను గణనీయంగా మెరుగుపరిచాం. పోలవరం ప్రాజెక్టు విషయంలో పెండింగ్ ఉన్న 5,000 కోట్ల రూపాయల బిల్లుల్ని చెల్లించి పనులను వేగవంతం చేశాం. డయాఫ్రామ్ గోడ నిర్మాణం ఇప్పటికే 91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టు పురోగతి 60% దాటింది. వెలుగొండ ప్రాజెక్టు బీఆర్ఆర్ వంశధార దశ 2, అలాగే వంశధార నాగావళి మరియు నాగావళి చంపావతి నదుల అనుసంధాన పనుల్లో సమాంతరంగా గణనీయమైనటువంటి పురోగతి సాధించబడింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చేపట్టిన ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ SDMF మరియు FDR పనులు సాగునీటి వ్యవస్థలను స్థిరీకరిస్తున్నాయి. 5 ఏళ్ల విరామం అనంతరం మొత్తం 6,047 నీటి వినియోగదారుల సంఘాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పునరుద్ధరించడం ద్వారా సాగునీటి నిర్వహణలో రైతుల భాగస్వామ్యానికి మళ్లీ బలోపేతం చేశాం. ఇక ముందు బీఆర్ఆర్ వంశధార 2, హంద్రీనీవా, పూల సుబ్బయ్య, వెలుగొండ మరియు పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాయలసీమను శాశ్వతంగా కరువు రహిత ప్రాంతంగా మార్చడానికి పోలవరం, నల్లమల సాగర్ అనుసంధానంపై మేము చురుగ్గా దృష్టి సారించాం.
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలో సాగునీటి సరఫరా కూడా ఒక కీలకమైనటువంటి భాగం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను జలవనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం, పశు సంవర్ధక, ఉద్యానవనం, మత్స్య సహకార రంగాలు. వ్యవసాయం గాడి తప్పితే మిగతా ఏ రంగానికి సక్రమంగా నడిచే అవకాశం ఉండదు అన్న ఎంఎస్ స్వామినాథన్ గారి సూక్తిని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అన్నదాత రైతులే సమాజానికి మూల స్తంభాలు. వారు పండించే ఆహారమే ప్రతి కుటుంబానికి మూలాధారం. అందువల్ల రైతుల సంక్షేమమే మా ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యం. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరంలో 46.86 లక్షల రైతు కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున పెంచిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మొత్తం 6,600 కోట్లను విడుదల చేశాం. కొత్తగా అమలు చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లపై పన్నుల భారం గణనీయంగా తగ్గించబడింది. దీనివల్ల రైతులకు ప్రత్యక్షంగా లాభం చేకూరుతుంది. పశు సంపదకు పొంచి ఉన్న ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలను తగ్గించే దిశగా పశు బీమా పథకం అమలుకు మేము నిరంతరం ప్రాధాన్యత ఇస్తున్నాం. పశు సేవలను మరింత బలోపేతం చేయడానికి కొత్త పశు వైద్య భవనాల నిర్మాణానికి 20 కోట్లను కేటాయిస్తూ మౌలిక వసతులను విస్తరిస్తున్నాం. అలాగే బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా మా సంకల్పం ఎంత స్పష్టమో చెప్పడానికి నిదర్శనం మత్స్యకార సేవలో పథకం అమలు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని 10,000 నుండి 20,000కు పెంచాం. దీని ద్వారా 1,20,000 మంది మత్స్యకార కుటుంబాలు లాభపడుతున్నాయి. ధరల స్థిరీకరణ నిధి. గత ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధికి భారీ కేటాయింపులు చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా వినియోగించలేదు. 2019-24 మధ్య కాలంలో ధరల స్థిరీకరణ నిధికి 7,500 కోట్లను బడ్జెట్లో కేటాయించినప్పటికీ 5 ఏళ్ల కాలంలో కేవలం 8,880 కోట్లను మాత్రమే 5 ఏళ్లలో ఖర్చు చేశారు. అవసరమైన సందర్భాలలో ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించాలనే దానికి మా ప్రభుత్వం ఉదాహరణగా నిలిచింది. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లను మాత్రమే కేటాయించినప్పటికీ ఒక్క సంవత్సరంలోనే 1,200 కోట్లకు పైగా ఖర్చు చేసి రైతులకు ఉపశమనం కల్పించాం. తోతాపురి మామిడి రైతులు, ఉల్లి రైతులు, కోకో గింజల సాగుదారులు, పొగాకు రైతులకు తదితరులకు మద్దతు అందించాం. ఈ 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. సహకార రంగం. పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సహకార రంగాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. యాప్కాప్, డీసీసీబీలు ప్యాక్స్ తో కూడిన 3 అంచెల సహకార వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చాం. 25-26 ఆర్థిక సంవత్సరంలో 53.2 లక్షల సభ్యులకు సేవలందిస్తూ 7,600 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలను మంజూరు చేశాయి. ముఖ్యమైన సాధనంగా 2021 ప్యాక్స్లను డిజిటైజ్ చేయగా అందులో 2,017 సంఘాలు ఈ ప్యాక్స్ గా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దీనివల్ల సేవలు అందించడంలో ఆలస్యం గణనీయంగా తగ్గి పారదర్శకత పెరిగింది. 26-27 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు 13,598 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ బడ్జెట్ ను సమర్పించే సందర్భంగా ఇందుకు సంబంధించినటువంటి వివరాలను మా సహచర మంత్రి గారు సభకు సమగ్రంగా తెలియజేస్తారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ. విద్యనుద్దేశించి నెల్సన్ మండేలా గారి మాటల్లో, ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం విద్య. విద్య అనేది కేవలం భవనాలు, పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదు. తన బిడ్డ మంచి భవిష్యత్తును సాధిస్తాడనే నమ్మకంతో ఉన్న తల్లి కళ్లల్లో కనిపించే ఆశే విద్య.
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి వైద్యుడు, ఇంజనీరు, ఉపాధ్యాయుడు లేదా సివిల్ సర్వెంట్ కావాలని కలలు కనే సంకల్పమే విద్య. మా ప్రభుత్వం విద్యను కేవలం పరిపాలనా బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా పరిగణిస్తుంది. మా దృష్టిలో పాఠశాలలను నిర్మించడం అంటే భవిష్యత్తును నిర్మించడం. శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా విధానం దృక్పథం లక్ష్య సాధన దిశగా దృష్టి సారిస్తోంది. పిల్లలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారు. 2019-24 మధ్యకాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్రమైనటువంటి సంస్థాగత వెనుకబాటుకు గురైంది. సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టినటువంటి సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయి. తొందరపాటు నిర్ణయంతో 1000 పాఠశాలను CBSEకి మార్చడం వల్ల సుమారు 90% మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాలేకపోయారు. ఉపాధ్యాయుల సన్నద్ధత లేకపోవడంతో టోఫెల్ కార్యక్రమం విఫలమైంది. అమలు సాధ్యాసాధ్యాలు పరిగణలోకి తీసుకోకుండా నాడు ప్రతిపాదించిన IB పాఠ్య ప్రణాళికలపై ప్రజాధనం వృధా అయింది. నాడు నేడు కార్యక్రమంలో పరిపాలనా వైఫల్యం కారణంగా 7,876 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు